హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 119వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. నీకు ఎలాగ గుర్తులేదో నాకు కూడా అలాగే గుర్తులేదు. ఇప్పుడే స్రవంతి ఫోన్ చేసి అడుగుతూ ఉంది అని చెప్పింది నందిని. ఏం అడిగింది అని అన్నాడు అభినందన్. పార్టీ గ్రాండ్గా జరగాలి, రేపు షాపింగ్కి వెళ్దామని అంటుంది అంది నందిని. ఎప్పుడెప్పుడు డబ్బులు ఖర్చు పెడదామా, ఎప్పుడెప్పుడు తిరుగుళ్ళు తిరుగుదామా అని ఉంటుంది దీనికి అని అన్నాడు అభినందన్. నాకు తెలిసి షాపింగ్ మీకోసమే అయ్యుంటుంది, తన కోసం అయ్యుండదు అని అంది అమల. జగతి కూడా అవును, అది నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో దాన్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా అని అంది. ఎప్పుడూ దాన్ని వెనకేసుకు వస్తూ ఉంటావమ్మా, అందుకే అది ఇలా తయారైంది అని అన్నాడు అభినందన్. అవునత్తయ్య, మీరు అలా చేయకుండా ఎవరి మాట వినకుండా తనని చదివించి ఉంటే ఇలా ఉండేది కాదు, వేరేలా ఉండేది. తన చదువు సాగకుండా అడ్డుపడిన వాళ్ళ మాట వినకుండా ఉండాల్సింది అని అంది నందిని. నందిని మాటలు అర్థం అయిన జగతి అభినందన్ వైపుకు చూసింది. ఇప్పుడు అదంతా ఎందుకు అత్తయ్య, మీరు ఎందుకు బట్టలు తీసుకువచ్చారు? మేము తీసుకునే వాళ్ళం కదా అని అన్నాడు అభినందన్. ఇప్పుడు నిన్ను తీసుకోవద్దని ఎవరు అన్నారు? అది నా తరపున నేను తీసుకొచ్చాను, మీరు కూడా వెళ్ళండి తీసుకోండి అని అంది అమల. ఇక మీరు తీసుకున్నాక మేమెందుకు లేండి తీసుకోవడం అని అన్నాడు అభినందన్. సరే నీ ఇష్టం, అయితే ఒక విషయం అని అంది అమల. చెప్పండి అత్తయ్య అని అన్నాడు అభినందన్. పార్టీ గ్రాండ్గానే జరుగుతుంది, అయితే ఇక్కడ కాదు, మా ఇంట్లో. పెళ్లి రోజు సాయంత్రం కావాలనుకుంటే ఎవరినైనా పిలుచుకోవచ్చు. ఇంకా 2 రోజుల సమయం ఉంది. కావాలనుకుంటే మీరు మళ్ళీ బట్టలు తీసుకోండి, లేదంటే ఇవే బట్టలు వేసుకున్నా పర్వాలేదు. నేను పార్టీ కోసమే ఇవన్నీ తీసుకువచ్చాను, అందరికీ తీసుకొచ్చాను, స్రవంతి వాళ్ళతో సహా. నందినిని ఇప్పుడే నాతో పాటుగా తీసుకెళ్తున్నాను. నయన, నళినిని కూడా ఇంటికి తీసుకువెళ్తున్నాను. కావలసిన ఏర్పాట్లన్నీ నేను ఒక్కదాన్నే చూసుకోవడం కష్టం కదా, వాళ్ళు కూడా నాకు తోడుంటారు. మీరు నేరుగా ఆ రోజు ఉదయం వస్తే సరిపోతుంది అని అంది అమల. అయ్యో, మీరే ఎలా చూసుకుంటారు అని, నాకు మాత్రం ఇక్కడ ఉండి చేసే పని ఏముంది, నేను కూడా వస్తాను అని అన్నాడు అభినందన్. ఇంత గొప్ప స్థానంలో ఉండి ఎప్పుడు మా వెంట తిరగడం అంత మంచిది కాదేమో అభి. కనీసం ఆ తర్వాత రోజు నుండి అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నించు. ఆ ఏర్పాట్లలో నువ్వు ఉండు. ఆడపిల్లలు కదా, వీళ్ళేమి చూసుకుంటారు అని అనుకోమాకు. అన్నీ చేయగలరు. నేను నా పనుల్లో బిజీగా ఉన్నా కూడా అన్నీ చేయగల నేర్పరితనం ఉన్న సమర్థురాళ్లే నా కూతుర్లు ముగ్గురు కూడా. కాబట్టి ఆ విషయం గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేనేలేదు. మీరు ఆ రోజు వస్తే చాలు. మీకు తెలిసి ఎంతమంది ఉంటే అంతమందిని కావాలనుకుంటే పార్టీకి ఇన్వైట్ చేయండి. ఎంతమంది వస్తున్నారో ఒక్కరోజు ముందు చెప్తే చాలు, నాకు దానికి తగిన ఏర్పాటు చేస్తాను అని అంది అమల. ఇక ఎదురు మాట్లాడలేకపోయాడు అభినందన్. అలా అక్కడి నుండి
నందిని తీసుకుని వెళ్ళిపోయింది అమల. ఎప్పుడూ లేనిది ఆ రోజు జగతి కాళ్లకు నమస్కరించింది నందిని. కొత్తగా అనిపించింది జగతికి. ఏంటి నందిని, ఎప్పుడూ లేనిది అని అంది జగతి. ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్య, అందరినీ పిచ్చిగా నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పి వెళ్ళిపోయింది నందిని. అదేంట్రా, నీ పెళ్ళం నాకు జాగ్రత్తలు చెప్తుంది, ఇదేదో చివరిసారి అన్నట్లు, ఇక ముందు ఇక్కడికి రాను అన్నట్లుగా మాట్లాడుతుంది కొత్తగా అని అంది జగతి. అదే నేను చూస్తున్నాను అని అన్నాడు అభినందన్. అలా ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు ఎల్లుండి మా పెళ్లి రోజు మాత్రమేనా, ఇంకా ఏదైనా ఉందా అనుకుని ఆలోచిస్తూ ఉంటే గుర్తొచ్చింది ఎల్లుండి సివిల్స్ రిజల్ట్స్ అని. నందిని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం లేదు. మరి ఎలా జరిగింది ఇదంతా? నేను అనుకున్నది జరగడానికి అసలు ఆస్కారం ఎక్కడ ఉంది అని అనుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు వాటర్ వరల్డ్కి వెళ్ళినప్పుడు నందిని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కనిపించకుండా పోయడం అతనికి ఏదోగా తేడా అనిపిస్తుంటే, ఫైనల్ లిస్ట్లో నందిని పేరు ఉందో లేదో తెలుసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాడు అభినందన్. కానీ అది బయటికి రావడం అంత సులువైన విషయం కాదని తనకు బాగా తెలుసు. అప్పుడే అతనికి తన స్నేహితుడు గుర్తొచ్చాడు. వాళ్ళ అన్నయ్య ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నట్లుగా గుర్తు. అలా అతని స్నేహితుడిని అడిగాడు అభినందన్. అది అంత సులువైన విషయం కాదు అని నీకు తెలుసు కదరా, ముందే ఎలా చెప్తారు రిజల్ట్ గురించి అని అన్నాడు అభి స్నేహితుడు. రిజల్ట్ నాకు అవసరం లేదు. ఈ పేరు గల వ్యక్తి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా లేదా, ఒకవేళ అటెండ్ అయితే ఎలా పర్ఫామ్ చేశారు అనే విషయం తెలిస్తే చాలు అని చాలా బతిమిలాడాడు అభినందన్. అభినందన్ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి అతని మాటను కాదనలేక అతని అన్న ద్వారా విషయం కనుక్కున్నాడు ఆ వ్యక్తి. నువ్వు చెప్పిన వ్యక్తి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేశారు, ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పారు. ఫైనల్ లిస్ట్ గురించి అన్నయ్యకు కూడా తెలియదంట, అది బయటకు పెట్టడానికి అవకాశం లేదట అని చెప్పాడు అతని స్నేహితుడు అభినందన్కి. అప్పుడు అర్థమైంది అభినందన్కి తనని ఎంతగా ఆడుకున్నారో అందరూ కలిసి అని. అంటే అమలకు కూడా తెలుసు. కావాలని ఢిల్లీకి తీసుకువెళ్లారు, అక్కడి నుండి కావాలని వాటర్ వరల్డ్ అంటూ అక్కడికి తీసుకువెళ్ళి తనని పిచ్చివాడిని చేసి అంతా తిప్పుతూ నందినిని ఇంటర్వ్యూకి పంపించారు. ఎల్లుండి పార్టీ కూడా పెళ్లి రోజు అని కాదు, ఖచ్చితంగా దాని గురించి అయి ఉంటుంది. కూతురు సెలెక్ట్ అవుతుందని పిచ్చి నమ్మకంతో ఆ తల్లి ఏర్పాట్లు అన్నీ చేస్తుందన్నమాట. చెయ్యండి, మీ ఏర్పాట్లు మీరు చేయండి, నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. నా మాట అంటే లెక్క లేకుండా నీ జుట్టు నా గుప్పిట్లో ఉన్న విషయం కూడా మర్చిపోయి ఇదంతా చేస్తావా, మీ జీవితాలని ఏం చేస్తానో చూడు అని వికృతంగా నవ్వుకున్నాడు అభినందన్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 120వ భాగంలోకి వెళ్దామా? వెంటనే ఎవరికో ఫోన్ చేశాడు. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. జగతి స్రవంతికి ఫోన్ చేసి విషయం చెప్పింది. స్రవంతి కూడా చాలా సంతోషించింది. వస్తా అని చెప్పింది ఆ రోజు తను కూడా. ఏం జరుగుతుందో, ఏం ర్యాంకు వస్తుందో, సెలెక్ట్ అవుతానో లేదో అని నందినిలో కొంచెం కంగారుగానే ఉంది. కానీ నందినిపై మాత్రం మిగతా అందరికీ కూడా పూర్తి నమ్మకం ఉంది. ఇంటికి వెళ్ళాక అమలతో, అమ్మ ఈ పార్టీ అవసరమా పెళ్లి రోజు అని మేము అడిగామా నిన్ను చేయమని అని అంది నందిని కొంచెం బాధతో. మీ పెళ్లి రోజు అనే కాదు నందిని, ఆ రోజు నీ రిజల్ట్ కూడా వస్తుంది కదా, అందుకోసమే ఈ పార్టీ. ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ అవుతావు, చాలా మంచి ర్యాంక్ వస్తుంది నీకు, నాకు నమ్మకం ఉంది, అందుకే ఈ పార్టీ పెడుతున్నాను. కానీ ముందే మా అమ్మాయికి ర్యాంక్ వచ్చింది అని అందరినీ పిలవలేను కదా, అందుకే పెళ్లి రోజు అంటూ పిలుస్తాను, కానీ జరగబోయేది మాత్రం ఇది అని అంది అమల. అమ్మ నీకు అంత నమ్మకం ఏంటి, ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే నాకు ఈ పెళ్ళి రోజు జరుపుకోవడం ఇష్టం లేదమ్మా అని అంది నందిని.
ఏ నందిని, ఎందుకు ఇష్టం లేదు? ఇది మీ మొదటి పెళ్లి రోజు కదా. నేను ఇలా చేస్తున్నందుకు నువ్వు చాలా సంతోషించాలి కదా. అలాంటిది ఎందుకు వద్దు అంటున్నావో తెలుసుకోవచ్చా అని అంది అమల. ప్రత్యేకంగా కారణం అంటూ ఏమీ లేదమ్మా, ఎందుకో ఇష్టం లేదు అని అంది నందిని. కారణం ఎందుకు లేదు నందిని? కారణం ఉంది. నన్ను చెప్పమంటావా ఆ కారణం అని అమల అనడంతో ఆశ్చర్యంగా అమల వైపు చూశారు ముగ్గురు కూతుర్లు కూడా. నాకు అంతా తెలుసు నందిని అని అమల అనడంతో, ఏం తెలుసమ్మా నీకు అంటూ నందిని ఇంకా నళిని ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అభినందన్ నిన్ను ఏదో విషయంలో ఇబ్బంది పెడుతున్నాడు అని మాత్రం అర్థమైంది. లేదు అంటే అతనికి నువ్వు ఇంతగా తలొగ్గి అన్ని దాచాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను అని అమల అనడంతో, అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంది నందిని. నాకు అర్థం కాలేదు నందిని. నా మాటను కాదనవు అనే నమ్మకంతో అభినందన్కి అంతా చెప్పు, అతనికి చెప్పే ఎగ్జామ్ రాయి అని చెప్పాను. కానీ నువ్వు అతనికి చెప్పలేదన్న విషయం తర్వాత తెలిసింది నాకు. ఆ రోజు మెయిన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తే పనుంది అంటూ విషయాన్ని దాటివేశావు. పక్కనే అప్పుడు అభినందన్ ఉన్నాడు అన్న విషయం కూడా నాకు తెలుసు. అంటే అతని ముందు రిజల్ట్ గురించి నువ్వు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అంటే అతనికి తెలియకుండా ఎగ్జామ్ రాశావు. ఎందుకు అలా రాశావు? నేను చెప్పిన మాట ఎందుకు వినలేదు? అసలు ఇన్ని రోజులుగా అతను ఉద్యోగానికి ఎందుకు వెళ్ళడం లేదు? చాలా అనుమానాలు కలిగాయి నాకు. ఒక్కొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం మొదలుపెట్టాను. నేను అంతగా చెప్పినా కూడా నువ్వు అభినందన్కి విషయం చెప్పలేదంటే అతనికి నువ్వు భయపడుతున్నావు అనిపించింది. ఆ భయం దేనికో కనుక్కోవాలని అనిపించింది. అదంతా తెలియాలంటే ముందు అభినందన్ గురించి తెలియాలి. అందుకే అతని ఆఫీస్ నుంచి విషయాన్ని వాకబు చేయడం మొదలుపెట్టాను. అతని అవినీతి ఒక్కొక్కటిగా బయటపడింది. తప్పు చేశాను నందిని, ఇప్పుడు కాదు ఈ పని నేను చేయాల్సింది. నీ పెళ్ళికి ముందే అతని గురించి ఇలాగే తెలుసుకుని ఉండవలసింది. అంతా జరిగిపోయాక ఇప్పుడు కనుక్కోవడం వల్ల నా కూతురు జీవితం నాశనం అయ్యింది అని అంది అమల. ఏమంటున్నావు అమ్మా? అవినీతి ఏంటి? నేను కూడా కనుక్కున్నాను. అతనికి నిజంగానే యాక్సిడెంట్ అవ్వడం వల్లే లీవ్ పెట్టాడని తెలిసింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు అని కూడా తెలిసింది అని అంది నందిని. కానీ అది నిజం కాదు అంది అమల. నిజం కానప్పుడు అతని దగ్గర ఉన్న ప్యూన్ ఎందుకు అలా చెప్పాడు అని అడిగింది నందిని. ఎందుకు అంటే అభినందన్ అలా చెప్పించాడు కాబట్టి. నేను ముందు కనుక్కున్నప్పుడు కూడా నాకు కూడా అలాగే తెలిసింది. కానీ అక్కడితో నేను ఆగలేదు. అక్కడ ఉన్న ప్యూన్ని అడగగానే సార్ గురించి ఎందుకు అడుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేయకుండా ఎవరో ఏదో విషయం చెప్పమన్నట్లుగా చెప్పాడు. అక్కడే అనుమానం వచ్చింది అతడు చెప్పేది నిజం కాదని అని అంది అమల. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.